హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ అమ్మీస్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ టమాటో ఎగ్ కర్రీ అండి. ఎంతో సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసుకోగలిగిన కర్రీ ఇది. ఇంకెందుకు లేట్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ కావాల్సినవి ఏంటో చూద్దాం. ఎగ్స్ 4 తీసుకున్నానండి. ఈ మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి చిన్న ముక్కలుగా. మీడియం సైజ్ టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అలాగే 4 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్నాను, 1 రెమ్మ కరివేపాకు, సాల్ట్ మీకు తగినంత, పసుపు కొంచెం, నెక్స్ట్ కారం 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను. మీకు టేస్ట్ తగినట్టు తీసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను స్టవ్ ఆన్ చేసుకొని ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నానండి. ఎగ్స్ బాయిల్ అవ్వడానికి ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది. సో దట్ నేను అది వేరే స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసి నెక్స్ట్ ఇంకో వెజిల్ అయితే తీసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకొని కాస్త ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి నెక్స్ట్ దానిలో ఎర్రగడ్డ వేస్తున్నాను. ఆనియన్స్ అనేది ఇంకా చిన్నగా కట్ చేసుకున్నా కూడా మీకు గ్రేవీ అనేది బాగుంటుంది. నెక్స్ట్ దీనిలో నేను పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ లైట్ బ్రౌన్ అయ్యేదాకా అట్లా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అనేది లైట్ బ్రౌన్ అయ్యాయండి. ఇప్పుడు నేను దానిలోకి టమోటా యాడ్ చేస్తున్నాను. టమాటా వేసుకున్న తర్వాత దానిలో కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టేసుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టుకొని అప్పుడప్పుడు చూసుకొని కలుపుకోవాలండి. దీనిలో ఎప్పుడైతే పసుపు, కారం, కావలసినంత సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. నాకైతే ఇక్కడ ఎగ్స్ బాయిల్ అయిపోయాయండి. ఇప్పుడు దాన్ని సపరేట్గా తీసుకొని దాన్ని చెక్కు అంతా తీసేసి ఎగ్ని హాఫ్ చేసి పెట్టుకుంటున్నాను. కావాలంటే ఫుల్ ఎగ్ని కూడా లైట్గా ఘాట్లు పెట్టి కర్రీలో వేయచ్చు. అలా వేయడం వల్ల కర్రీ దానికి ఎక్కి పడుతుంది. సో టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నేను దీనిలో 1 స్మాల్ గ్లాస్ వాటర్ తీసుకొని వేసుకుంటున్నానండి. వాటర్ అన్నీ దగ్గరికి వచ్చిన తర్వాత దీనిలో ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఊరికే కలపొద్దండి. అలా కలపడం వల్ల లోపల ఉండే పచ్చసొన అంతా బయటికి వచ్చేస్తుంది. సో స్ప్రెడ్ అయిపోయి కర్రీ అంత బాగుండదు. సో అంతే అండి, ఒక 5 మినిట్స్లో స్టవ్ ఆపేసుకోవచ్చు. స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసేసుకోండి. సో నా స్టైల్ ఆఫ్ టమాటో ఎగ్ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.